సార్ ఇప్పుడు ఉప ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికంటే ఉప ఎన్నికలు చాలా టఫ్గా జరుగుతాయమ్మా. ఇప్పుడు ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, ఇది టీఆర్ఎస్ ఇవి ఉంది కదా, బీఆర్ఎస్ ఉంది కదా, మూడు కూడా చాలా టఫ్గా ఉంటుంది. కానీ ఎక్కువ కాంగ్రెస్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఓట్లు డివైడ్ అయిపోతున్నాయి, చీలిపోతాయి. ఇటు ఏంటంటే ఇటు బీజేపీ, బీఆర్ఎస్ రెండు చీలిపోయి కాంగ్రెస్కి ఎక్కువగా అవకాశం ఉంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్లో ఉంది, మంచి అభివృద్ధి కార్యక్రమాలన్నీ బాగా చేస్తున్నారు. ఇతను కూడా నవీన్ కూడా యంగ్, అతను కూడా మంచి అవకాశం ఎక్కువగా ఉంది చేసి. ఇప్పుడు యంగ్ వాళ్ళకి ఏంటంటే కుర్రోళ్ళకి చాలా ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఏదో అభివృద్ధి పనులు చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలనేటటువంటి ఉత్సాహం ఒకటి ఉంటుందన్నమాట. అక్కడ బీజేపీ నుంచి దీపక్ రెడ్డి గారు కూడా చాలా మంచి వ్యక్తి. ఈ సునీతి గారికి కేవలం ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారు భార్య ఆవిడ, ఆ వంశపారంపర్యంగా ఆవిడకి సీట్ ఇచ్చారు. ఆయన చేసే అభివృద్ధి పనులు ఏంటంటే ఇది ఇప్పుడు కాదు కదా, ఎప్పటి నుంచో కూడా ఎవరైనా సరే చనిపోతే వాళ్ళ యొక్క ఇవ్వడం అన్నది వాళ్ళ భార్యకో లేకపోతే వాళ్ళ కొడుకుకో ఇవ్వడం అన్నది సాంప్రదాయకంగా జరుగుతున్నదన్నమాట. సునీతి గారు కొద్దిగా అంత ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు. నవీన్ యాదవ్కి కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది, దీపరెడ్డి గారికి ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళు ఏంటంటే రాజకీయంగా ఓటు ఈ మూడు పార్టీల మధ్యలోనే ఉంటుందండి. ఎంతోమంది నామినేషన్స్ వేశారు, ఎంతోమంది చేశారు, కానీ 58 వేశారు. 58 మంది ఆమె చేసి కొంతమంది విత్డ్రా అవి చేసుకుంటున్నారు. అవన్నీ పెద్ద వాడికేం డిపాజిట్లు ఏం రావు. కేవలం ఏంటంటే ప్రజల్ని డైవర్ట్ చేయడం, ఒకళ్ళ పేరు బదులు ఇంకొక పేరు పెట్టి కన్ఫ్యూజ్ చేయడం తప్ప దాని గురించి వేరేటటువంటిది ఏమి డిపాజిట్లు కూడా ఏం రావు వాళ్ళకి. ఈ మూడు పార్టీలకే మంచి ఉంది. నా ఉద్దేశం ఏంటంటే ఎంఏఎం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తోంది కాబట్టి కొద్దిగా కాంగ్రెస్కి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ రెండింటి చీలిపోతున్నాయి. ఇటు బీజేపీను బీఆర్ఎస్ రెండు చీలిపోతున్నాయి. ఆ చీలిపోవడం మూలన కాంగ్రెస్ లాభపడుతుంది అన్నమాట. అది అసలు సంగతి. కాంగ్రెస్కి గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మంచి పరిపాలన అందిస్తున్నారు, ఏమి ఇది లేదు. కేసీఆర్ గారు కేవలం ఫామ్ హౌస్కి పరిమితం అవుతున్నారు, బయటికి రావట్లేదు. వారు కనుక బయటకు వచ్చి కాస్త ఎక్కువగా యాక్టివ్గా ఇది చేస్తే బాగుండేదన్నమాట. కాన్వెంట్ మరి ఏజ్ రీత్యా వారు కూడా కేటీఆర్ వాళ్ళ అబ్బాయి ఎక్కువ యాక్టివ్నెస్ పార్టీస్ అనేది తీసుకుంటున్నారు, ఎక్కువ బాధ్యతలు తీసుకుంటున్నారు. కేసీఆర్ గారు కూడా ఎక్కువ బాధ్యతలు తీసుకుని ప్రచారంలో పాల్గొని ఎక్కువగా ఇది చేస్తే ప్రజల్లో ఇంకొద్దిగా సింపతి పెరిగి ఏమైనా చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క, మినిస్టర్లు అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ తరఫున. అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. కాబట్టికి నా ఉద్దేశం అయితే కాంగ్రెస్కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈయన తప్పకుండా గెలుస్తాడు. దానికి కారణం ఏంటంటే ఓట్లు డివైడ్ అయిపోతున్నాయి వీళ్ళ మధ్యలో. ఇప్పుడు వాళ్ళ ఓట్లు ఎక్కడికి పోవు, కాంగ్రెస్ ఓట్లు కాంగ్రెస్కి ఎట్లాగా ఉంటున్నాయి. దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే టీడీపీ ఓట్లు వీళ్ళకి ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో చాలామంది ఆంధ్ర వాళ్ళు ఉంటారు. ఈ ఆంధ్ర వాళ్ళంతా కూడా కొద్దిగా ఎవరికి వేస్తారు, ఇక్కడ కాంగ్రెస్కి వేస్తారు. కానీ కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అన్నది లేనే లేదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు పేరు మీద అక్కడ పెట్టుకున్నారు తప్ప అక్కడ ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆంధ్రాకి సంబంధించినటువంటి పీపుల్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్కి వేస్తారు, లేదా బీజేపీకి వేస్తారు. ఇక్కడ దీన్ని చేసిన వాళ్ళంతా దీనికి వేస్తూ ఉంటారు అన్నమాట. దాని మూలాన్ని ఈ ప్లస్ పాయింట్ మూలాన్ని కాంగ్రెస్కి ఎక్కువగా అవకాశం ఉంది. నవీన్ గెలుస్తాడు, మంచి యంగ్, ఎన్నో అభివృద్ధి పనులు చేస్తారు. వచ్చిన తర్వాత ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అన్నది చాలా పెద్దది, రిచెస్ట్, మొత్తం అన్నింటిల్లో కల్లా హయ్యెస్ట్ రిచెస్ట్ పీపుల్స్ అంతా ఉన్నదంతా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. స్టూడియోస్ ఏంటి, రిచెస్ట్ పీపుల్స్ ఏంటి, హయ్యెస్ట్ సినిమా యాక్టర్లు ఏంటి, అందరూ కూడా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఏదో బ్రాందీ సీసాల కోసం, బిర్యానీ గురించి, డబ్బు గురించి కక్కుర్తి పడేటటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఎంతో రిచ్ పీపుల్స్, ఎంతో హయ్యెస్ట్ క్లాసికల్ పీపుల్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అపార్ట్మెంట్స్ పైనుంచి కిందకి దిగి వర్షం వచ్చినా సరే, ఎండ వచ్చినా సరే, ఏమొచ్చినా సరే ఓటుని సద్వినియోగం పరుచుకోవాలి. ఆ ఓటుని సద్వినియోగపరుచుకుంటే తప్పకుండా విజయ అవకాశాలు అన్నింటికీ ఉంటాయి. ఓటు ఎవరికి వేశారన్నది పాయింట్ కాదు.
ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉండేటటువంటి హై క్లాస్ పీపుల్స్ అందరూ కూడా ఏదో డబ్బులు ఇచ్చో ఇంకో దానికో కక్కుర్తి పడేటటువంటి వాళ్ళు ఎవరు లేరు కదా. సారీ టు ఇంటరప్ట్. ఇది ఏంటి అంటే ఓకే, గెలిచేంత వరకు విజయావకాశాలు ఉన్నంత వరకు గెలుస్తారు, అదంతా ఒకెత్తు. ఇది పార్టీ వరకు, నాయకుల వరకు ఇది ప్లస్ పాయింట్ అయిపోతుంది. కానీ గెలిచిన తర్వాత ఉపయోగపడాల్సింది ప్రజలకి. ప్రజలు ఎలా లాభపడతారు ఈ నియోజకవర్గం గెలవడం ద్వారా? ప్రజలు లాభపడ్డం అంటే నేను ఒక పాయింట్ చెప్తున్నానమ్మా, ఎప్పుడైనా సరే గవర్నమెంట్లో ఉండేటటువంటి వాళ్ళు కలిస్తే కొద్దిగా ప్లస్ పాయింట్లు ఉంటాయమ్మా. ఇప్పుడు మనం ఆంధ్రాలో చూసాం, ఆడ కూటమి ప్రభుత్వం, అక్కడ మోడీ గారు, అక్కడ బీజేపీను ఇది కలవడం పుట్టే కదా వాళ్ళకి అన్ని ఫండ్స్ వస్తున్నాయి, ఎన్నో ప్రాజెక్టులు వస్తున్నాయి, ఎంతో అభివృద్ధి చెందుతోంది. అలాగే కాంగ్రెస్ గెలవడం మూలాన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందడానికి చాలా ఎక్కువ అవకాశం వస్తుంది. వేరే వాళ్ళు వచ్చారనుకోండి, ఇప్పుడు మనం చూస్తున్నాం, అంతకుముందు తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆ తెలుగుదేశం పార్టీలో చేసిన అభివృద్ధి పనులన్నీ ఆయన నిలిపేశాడు. నేను ఒకసారి ఆటో వాళ్ళని కూడా అడిగాను, మేము ఇంటికి డబ్బులు కట్టామంటే మాకేం ఇల్లులు ఇవ్వలేదు, మా డబ్బులన్నీ వేస్ట్ అయిపోయాయి, మాకేమి ఇవ్వలేదని అప్పుడు చెప్పారు. ఇప్పుడు ఆ కార్యక్రమాలన్నీ ఇప్పుడు టీడీపీ కొనసాగుతుంది. అప్పుడు ఏంటి, ఫండ్స్ కూడా ఎక్కువగా రిలీజ్ అవుతాయి. ఇప్పుడు వరదలు, వర్షాలు, వానలు, తుఫాన్లు ఎన్నో వస్తున్నాయి కదా, వీటికి అన్నింటికీ వెళ్ళి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటున్నారు కదా అక్కడ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా. అదే ఇక్కడ కూడా కాంగ్రెస్ పరిపాలనలో ఈ జూబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ కనుక గెలిస్తే నియోజకవర్గం బాగుపడుతుంది, ఫండ్స్ వస్తాయి, అందరికీ ఎక్కువ ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి. వేరే ఇది వచ్చిందనుకోండి, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కుంటుపడతాయి. కారణం ఏంటంటే గవర్నమెంటు ఏదైతే ఉందో ఆ అభ్యర్థికే ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నవీన్ గెలిచాడు అనుకుందాం, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ నా నియోజకవర్గంలో నాకు ఈ అభివృద్ధి పనులు కావాలి, వాళ్ళకి చేస్తానని ప్రామిస్ చేశాను, అందుకోసం నన్ను ఓట్లేసి నన్ను గెలిపించారు, కాబట్టి నా నియోజకవర్గాన్ని నేను డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్కి వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి ఇది కాంగ్రెస్ వెళ్ళి ఆయన తెచ్చుకోగలుగుతాడు. అదే ఇప్పుడు వేరే అభ్యర్థి గెలిచాడు అనుకోండి, బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ గెలిచాడంటే చూద్దాంలే ఫైల్ పైన సంతకం పెడతాం, చూద్దాంలే అలా 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 పొలిటికల్ లీడర్స్ మాటలు నీటి మీద మూటలు ఎలా అవుతాయి అలా అవుతాయి. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఒక పవర్, హక్కు, ఇప్పుడు ఆ పార్టీ నుంచి గెలిచినందుకు, పార్టీ అధికారంలో ఉన్నందుకు వాళ్ళకు ఒక విధమైనటువంటి హక్కు ఉంటుంది కదా, ఈజీగా ఫండ్స్ రిలీజ్ చేయడం, ఇది చేయడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి కాంగ్రెస్ లిగితేనే అభివృద్ధి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు నూకరాజు నాయుడు గారు. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? నమస్కారం, చాలా బాగున్నానమ్మా. దగ్గరలోనే ఇప్పుడు మనకి ఉప ఎన్నికలు ఉన్నాయి, జరగబోతూ ఉన్నాయి. సో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎవరు గెలుస్తారనే ఆలోచన మీకుంది? గెలుస్తారనే ఆలోచన కంటే కూడా ఎవరు గెలిస్తే బాగుంటుందనే ఆలోచన ఎక్కువగా ఉంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ వ్యక్తిగా, జూబ్లీ హిల్స్లో నేను ఒక జనరల్ సెక్రటరీ ఒక యూనియన్కి, జూబ్లీ హిల్స్ అభివృద్ధిని కాంక్షించే, అభివృద్ధిని కోరుకునే వ్యక్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం తరపున నిలబడినటువంటి మన నవీన్ యాదవ్ గెలిస్తే బాగుంటుందని నాకు కోరుకుంటాను. ఎందుకని అడగండి, వాస్తవంగా మనము ఈ 3 సంవత్సరాల కాలం ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. ఈ 3 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసుకోవాలన్నా, 7 డివిజన్లు ఉన్నాయి మాకు. ఇప్పుడు ఎంత పెద్ద కోటీశ్వరులు ఉన్నారో అంత పేదవాళ్ళు మా 7 డివిజన్లోనే ఉన్నారు. అపర మేధావులు ఉన్నారు, నిషానీలు ఉన్నారు. కాబట్టి మేము కోరుకునేది ఏంటి, ఇక్కడున్నటువంటి 7 డివిజన్లలో ఉన్నటువంటి బస్తీలలో ప్రజలు రేషన్ కార్డులు కానీ, లేకపోతే అభివృద్ధిని కాంక్షించే ఎవరైనా సరే వేళ మన నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాకు తెలుసు, నేను ఒక జూబ్లీ హిల్స్ వ్యక్తిగా చెప్తున్నా, నవీన్ యాదవ్ గెలిస్తే ఎక్కువ మనం చేసుకుని అభివృద్ధి చేసుకుని అభివృద్ధి ఫలాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి నవీన్ యాదవ్ గెలిస్తే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు చాలామంది కూడా అంటున్నారు మా పార్టీ నాయకుడు గెలుస్తారు, మా పార్టీ నాయకుడు గెలుస్తారు అంటే బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, లేదంటే కాంగ్రెస్లో ఇప్పుడు నవీన్ యాదవ్ గారు కానీ. అయితే మీరు చెప్పినట్టుగా నవీన్ యాదవ్ గారు కనుక వస్తే ఎలాంటి అభివృద్ధి మనం చూడొచ్చు? ఖచ్చితంగా నవీన్ యాదవ్ వస్తే పోరాడి నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా టఫ్ ఫైట్ అమ్మ, సామాన్యంగా అది వేళ నవీన్ యాదవ్ గెలవడం అన్నా, లేకపోతే ఇక్కడ సునీతమ్మ గెలవడం అన్నా అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే అందరూ కూడా ఎంతో పట్టుదలతో ఉన్నారు. ఇప్పుడు అటు బీఆర్ఎస్ చాలా ప్రాణం పెట్టేస్తుంది,
ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ప్రాణం పెట్టేస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి కేసీఆర్కి పరువు ప్రతిష్టల పరువు ప్రతిష్టల దానిలో తయారైపోయింది. వాస్తవంగా ఇప్పుడు గెలవకపోతే రేపుతున్న పార్టీ ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా సరే, అటు బీఆర్ఎస్ పార్టీ అయినా సరే. కాబట్టి వాళ్ళు కూడా ఇక ఇంత పోరాటం చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళని చెప్పలేం. అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా చాలా గట్టి పోరాటం చేస్తున్నారు. ఇది చాలా ఉత్కంఠభరిత పోరాటం. ఈ పోరాటంలో విన్నవడం అంటే అంత సామాన్యం కాదు. కాబట్టి మా జూబ్లీహిల్స్ ప్రజలు అంటే నేను కోరుకునేది ఏంటంటే, మనము ఇలాంటి గట్టి పోటీ ఇస్తున్నప్పుడు సందర్భంలో మన జూబ్లీహిల్స్ని గెలిపించుకుని రేవంత్ రెడ్డి గారికి ఓ బహుమతిగా ఇవ్వగలిగితే ఆయన ప్రేమతో అభిమానంతో డబుల్ పని చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ బస్తీలు ఎక్కువ మన డివిజన్, మన వాళ్ళు మన డివిజన్ కాదు, మన నియోజకవర్గం జూబ్లీహిల్స్ నియోజకవర్గం బస్తీలు ఎక్కువగా కోరుకునేది అభివృద్ధి. ఎందుకంటే ఏదన్నా అవకాశాలు వస్తే బతుకుతాం రా అనే ఆలోచనతో ఉంటారు ఎక్కువ పేద ప్రజలు. వాళ్ళందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అని అనుకుంటే తప్పనిసరిగా నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవాల్సిందే. అభివృద్ధి జరుగుతుంది అని మీరు అంటున్నారు, చాలామంది కూడా అంటున్నారు. అయితే ఈ హడావిడి, ఈ ప్రమోషన్స్ అంతా కూడా మనకి ఎన్నికల వరకే ఉంటుంది. ఎన్నికల తర్వాత ఒకవేళ గెలిచిన తర్వాత ప్రజల్లోకి రారు, ప్రజల సమస్యలు పట్టించుకోరు అనేసి కొంతమంది అంటూ ఉంటారు. వాళ్ళకి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? మేము మధ్యవర్తులం. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు. మేము కోరుకునేది ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి జనాలు మేమెందుకు కోరుకుంటున్నాం కాంగ్రెస్ రావాలని? ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉందండి, ఏ పని చేసినా ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వమే చేయాలి. అది ఆలోచించాలి ఎవరైనా. ఇప్పుడు ఆలోచించే అభివృద్ధిని కాంక్షించే మనిషి ఎవరైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఆలోచించాలి తప్ప ఏదో ప్రలోభాల కోసం, ఏదో సింపతి కోసం గెలుపు కాదు. వాళ్ళ ఇప్పుడు ప్రతిరోజు కూడా అభివృద్ధి కోరుకుంటేనే దినదిన అభివృద్ధి చెందాలని మనిషి కోరుకుంటాడు. అలాంటప్పుడు అవకాశం ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని కాంక్షించాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే 100%. అది ఎవరన్నా కాదన్నా ఇది జరిగి తీరాల్సిందే, అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.